లిక్కర్ స్కామ్ కేసులో తనకేమీ తెలియదన్నారు వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఈ స్కామ్ కు మొత్తం కర్త కర్మ క్రియ రాజ్ కేసీరెడ్డి అని చెప్పారు. అటు ఏపీలో కూటమిని విడగొట్టినప్పుడే జగన్ మళ్లీ అధికారంలో వచ్చే ఛాన్స్ ఉందన్నారు. తాను ఎట్టి పరిస్థితుల్లో అప్రూవర్ గా మారే ప్రసక్తే లేదన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో విజయసాయిరెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హైదరాబాద్ లో సుదీర్ఘంగా విచారించింది. విచారణ అనంతరం బయటకు వచ్చిన విజయసాయి పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. నేను ఇచ్చినటువంటి సమాధానం లిక్కర్ స్కామ్ గురించి నాకు తెలియదు. అది లిక్కర్ అనేటటువంటి విషయంలో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్లే దానికి సరి అయిన సమాధానం ఇవ్వగలరు. దీనికి నేను సరి అయిన సమాధానం నేను ఇవ్వలేను అన్నటువంటి విషయం చెప్పడం జరిగింది. నేను ఒకటే చెప్పాను, ఇదే సాయిరెడ్డి అసెట్స్ గానైతే మీరు ఆ అసెట్ కొన్నటువంటి సోర్స్ ఆఫ్ ఫండ్స్ని మీరు ఇన్వెస్టిగేట్ చేయండి. అది నావని కానీ ప్రూవ్ అయితే నేను పర్మనెంట్గా రాజకీయాల నుంచి విరమించుకుంటాను. నేను ఇప్పుడు రాజకీయాల నుంచి విరమించుకోదలుచుకోలే. మళ్ళీ కూడా చెప్తా ఉన్నాను, నేను మళ్ళీ జూన్ ఈ నెల 25వ తారీఖు 1 సంవత్సరం ముగుస్తుంది. ఆ ముగిసిన తర్వాత మళ్ళీ నా రాజకీయ రంగ ప్రవేశం ఏ రకంగా ఉంటుందని నా మీడియా మిత్రులతో నేను చెప్పుకుంటాను. ఈ కోటరీ ఇలాగే కొనసాగితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదు. ఈ యొక్క కూటమి అలాగే కొనసాగితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేటటువంటి ప్రసక్తి లేదు. ఒక రాజకీయమైనటువంటి ఒక స్ట్రాటజీ ఉండాలి. ఆ స్ట్రాటజీ ఏందనంటే కూటమిని విడగొట్టగలిగినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ స్ట్రాటజీ ఇచ్చేటటువంటి వాళ్ళు కానీ అమలు చేసేటటువంటి వాళ్ళు కానీ ఈ యొక్క కోటరీలో లేరు. జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయన్ని మిస్గైడ్ చేస్తూ ఉన్నారని మొట్టమొదటి నుంచి కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో అప్రూవర్గా మారేటటువంటి అవకాశం లేదు. అది నా దేహంలో ప్రాణం ఉండగా జరగదు. నేను అప్రూవర్గా మారను. ఎవ్వరూ నన్ను ఏ శక్తి కూడా అప్రూవర్గా మార్చలేరు అన్నటువంటి విషయాన్ని నొక్కి వక్కాణిస్తాను.